హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల యొక్క ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. ఈరోజు మనకి ఏం జరుగుతుంది, కర్నూలు జిల్లాలో అప్డేట్ ఎలా ఉందనేది కూడా పూర్తి వివరాన్ని కూడా ఈరోజు మనకి వార్తాపత్రికలో ఆర్టికల్ రూపంలో అయితే రావడం జరిగింది. ఒకసారి ఆర్టికల్ని చూసేస్తే కనుక కర్నూలు జిల్లాలో ఈరోజు అప్డేట్స్ ఏంటి అనేది కూడా మనకైతే క్లియర్గా అయితే అర్థమవడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే నేడు సర్టిఫికేట్ల పరిశీలన, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఈ నెల 6న ఉదయం 10 గంటల నుంచి జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్టిఫికేట్ల పరిశీలన చేపట్టనున్నట్టు జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్ తెలిపారు. ఆయన గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ పోస్టుల భర్తీ ప్రక్రియ 1:2 నిష్పత్తి ప్రకారం 244 మంది అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపినట్టు చెప్పారు. కాల్ లెటర్లు అందిన వారు తమ విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఇప్పటి వరకు కేటగిరీ 1లోని మహిళా పోలీసు, అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులకు మినహా మిగతా అన్ని రకాల పోస్టులకు మెరిట్ రోస్టర్ ఆధారంగా 1:2 నిష్పత్తిలో అభ్యర్థులకు కాల్ లెటర్ పంపినట్టు సమాచారం. ఇక మనకి చూసుకుంటే అగ్రికల్చర్ అసిస్టెంట్, మహిళా పోలీసులకు ఈ నెల 6న కాల్ లెటర్లు పంపే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, అయితే మనకు చూసుకుంటే కనుక ఇక్కడ మహిళా పోలీసు ఒకటిను, అగ్రికల్చర్ అసిస్టెంట్కి ఒకటికి సంబంధించి కేటగిరీ 1కి సంబంధించినటువంటి ఈ యొక్క కాల్ లెటర్స్ అనేది అయితే ఇంకా పంపించలేదంటారు. ఈరోజు పంపించే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఇక మనకు చూసుకుంటే కనుక ఈరోజు పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుందన్నమాట. ఓకే, ఇక అలాగే మనకు చూసుకుంటే మిగతా ఏవైతే కేటగిరీ 2లో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఇప్పటివరకు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కాల్ లెటర్స్ అయితే పంపించడం జరిగింది. ఓకే, సో కాబట్టి వీటందరికీ కూడా ఎవరైతే ఇంకా ఈ యొక్క కాల్ లెటర్ తీసుకుని ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ తెలియలేదు వాళ్ళందరికీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక మెరిట్ లిస్ట్లో మీ పూర్తి సమాచారం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అయితే మనకి కర్నూలు జిల్లాకి సంబంధించినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల ప్రక్రియ అయితే ఈ విధంగా ఉంది. అయితే ఫలితాల దగ్గర నుంచి కూడా ఈ యొక్క నియామక పత్రాలు అందుకునేంత వరకు కూడా ఎంపిక విధానం ఎలా ఉంటుందనేది అయితే నేను వివరించి వీడియో కింద అయితే లింక్ ఇచ్చాను. మీరు చూడండి ఒకసారి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఎటువంటి ఆందోళన లేకుండా నీట్గా మీకు ఏంటంటే కనుక ఇప్పుడు చాలామంది నాకు కాల్ లెటర్ రాలేదు, తర్వాత నాకు ఇంకా ఇంటర్వ్యూ వెరిఫికేషన్ డేట్ రాలేదు ఇట్లా చెప్తూ ఉంటారు. బట్ అలాంటి ఆందోళన పోవాలంటే కనుక నేను వీడియో కింద మీకు లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అవి లింక్లో చూడండి, మీకు 1 by 1 అయితే క్లారిటీగా అయితే వివరించడం జరిగింది. అసలు ఆ ప్రాసెస్ ఏంటనేది కూడా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా పూర్తిగా అయితే మీకు అయితే వివరించడం అయితే జరిగిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అయితే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మేము ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.